ప్రేసులోనండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ పునరుద్ధాన దినమందు దేవుని ఆరాధించడానికి నాకు మనకు దేవుడిచ్చిన ఈ విశేషమైన కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. మరి సమయంలో ఈ ఆదివారపు ఆరాధన, ఈ పునరుద్ధానపు ఆరాధనను మనం ప్రార్థనతో పాటలతో మరి ప్రారంభం చేసుకొని మనం ముందుకెళ్దాము. మరి మీరందరూ కూడా మరి దయచేసి మరి ప్రార్థనలో ఆరాధనలో పాల్పొందుకోండి. ప్రభు మనకు తన కృప విశేషంగా కలుగచేయునుగాక. హల్లెలూయా. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము, సర్వాధికారి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసు నామంలో మరొకసారి నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా మరి సంఘముగా నాయన మేమున్న ప్రాంతాల్లో మా గృహాల్లో నుండి నాయన నిన్ను ఏకముగా నాయన కలిసి ఆరాధించుకునే కృపను మాకును కలుగ చేసినందుకు నీకే స్తోత్రము నాయన. ఇదిగో ఈ ఆరాధనంతయు నీ రక్తపు కోటలో ఉంచండి. పాటల్లో ఏమి, వైద్యాలు ఏమి నాయన, ఇంటర్నెట్ విషయంలో ఏమి నాయన, మరి సమస్తంలో నాయన ప్రభా నీ కృప అభిషేకముతో నాయన నీవే అభిషేకించి నీకు మహిమార్థంగా నాయన పాటల్లో ఆరాధన వాక్య భాగంలో వీక్షిస్తున్న వారికి నాయన నీవే కృపదయ చేసి నడిపించి నాయన ఎక్కడ ఎటువంటి తొందరలు లేకుండా సాతాను తంత్రాలు మంత్రాల్ని యేసు నామంలో లయపరచి నాయన నీవే నడిపించుమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామంలో ఈ ఆరాధన సమర్పిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పాఠ పుస్తకంలో నుండి హోసన్న ఆనంద కీర్తనలో నుండి 12వ పాట మరి పాడుతూ దేవుని ఆరాధిస్తూ మనం ముందు కార్యక్రమంలో వెళ్దాము. నీటి వాగుల కొరకే దుప్పి ఆశించినట్లు పాటను మరి పాడుతూ దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశించు
యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు తండ్రిగా నీకై ఫలించును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు తండ్రిగా నీకై ఫలించును. నీవు చేసిన మేలను నేను మరచు ప్రభు. నీవు చేసిన మేలను నేను మరచు ప్రభు. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవించును. ఇలలో జీవించును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. యేసు చేసి మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము కమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. దేవునికి దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా ఆయన నామ సన్నుతించుము. ఆయన చేసిన మేలు దేనిని మరువకు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇంకో పాట మరి పాడుతూ దేవుని మహిమపరుస్తాము. మరి ఈ సమయంలో మరి మన ల్యాబ్ క్వార్టర్స్ సంఘస్థులు మరి కాయిర్ వాళ్ళు మరి చక్కగా ఒక పాట పాడి మరి దేవుని మహిమపరుస్తారు కనుక మీరు కూడా కలిసి దేవుని ఆరాధించి మహిమపరచండి. ప్రభుకే మహిమ కలుగును గాక. ల్యాబ్ క్వార్టర్స్ కాయిర్ వాళ్ళు ఒక పాట పాడతారు. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord.
ప్రేమనాలో మధురమైనది అది నా ఊహకందని క్షీణశిఖరము. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో పాట మరి పాడదాము. దేవుని మహిమార్థం కోసము మరి మన యవనస్తుడు మరి హరినిధర్ మరి చక్కగా ఒక పాట పాడతాడు దేవుని మహిమార్థం కోసం. మరి దయచేసి మరి ఆలకించండి. మీరు కూడా కలిసి మరి పాట పాడండి, దేవుని మహిపరచండి. అయితే ఈ సేవలో మరి హరినిధర్ మరి పాట పాడతాడు. దయచేసి మరి దేవుని ఆరాధిస్తూ మనం ముందు కార్యక్రమంలో వెళ్దాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలము నవనూతన కృపను నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నాము నే ఆరాధింతును స్తోత్రగీతము నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా ఆనందించితిని అనురాగవంతాల ఆశ్రయపురమైన నీలోనే ఆనందించితిని అనురాగవంతాల ఆశ్రయపురమైన నీలోనే ఆకర్షించితిని ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి ఆలోచన వల్ల ఆశ్రయించు కాపాడుచున్నాను ప్రేమ గీతమయ్యా స్తోత్రగీతము నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలము నవనూతన కృపను నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు ఆరాధింతును
త్రియేకదేవా నీవే క్షేమాధారము యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి నిస్వార్థముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి నిస్వార్థముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యము నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. ఆరాధింతుము స్తోత్ర గీతము. నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే కృపాధారము త్రియేకదేవా నీవే క్షేమాధారము యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. ఆరాధింతుము నీవే కృపాధారము త్రియేకదేవా నీవే క్షేమాధారము యేసయ్యా. ఆకారములను దాటించితివి. ప్రార్థన వినేవి పావనమూర్తివి. ఆకారములను దాటించితివి. ప్రార్థన వినేవి పావనమూర్తివి. పరిశుద్ధులతో నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రల విజయమునిచ్చితివి. పరమరాజ్యములు నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు ధారక స్థిరపరచినావు. ఆరాధింతుము స్తోత్ర గీతము. నీవే కృపాధారము త్రియేకదేవా నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే కృపాధారము త్రియేకదేవా
కూర్చుందాము ఆరాధింతు స్తోత్ర గీతం ఆరాధింతు స్తోత్ర గీతం నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్రం గీతము నీకేనయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతము నీకేనయా హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా. చక్కగా మరి దేవుని నామం మహిమపరుచున్నాము. మరి చక్కగా పాటలు పాడి మరి ఆయన్ని మహిమపరుచున్న గనక కొంచెంసేపు దేవుని ఒక రెండు మాటలతో మరి ఆయన్ని ఆరాధిస్తూ మీరున్న ప్రాంతాల్లో మీరు కూడా ఆయన స్తోత్రం చెల్లించి ఆయన ఆరాధిస్తూ I worship you.
my God, that is who you are. My God, that is who you are. Even when I don't feel you're working, you never stop. You never stop working. Even when I don't see you're working, you never stop. You never stop working. Even when I don't feel you're working, you never stop. You never stop working. Even when I don't feel you're working, you never stop. You never stop working. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, touching every heart. I worship you. I worship you. You are here, working in our midst. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. My God, that is who you are. Even though when I don't see you working, you never stop. You never stop working. Even when I don't feel you're working, you never stop. You never stop working. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. Hallelujah, hallelujah. మన రెండు చేతులు ఆకాశం వైపెట్టి ఆయనకే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. You are here. Na, 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 I worship you. I worship you. are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are here, Jesus is here. I worship. Hallelujah, 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 hallelujah. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం 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 మహాగణుడా స్తోత్రం మహోన్నతుడా
నీకే స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా ప్రార్థనలో ఉండండి. మరి దేవుని నా మహిమార్థం కోసం ఒక 2 అంశాల కోసం ప్రార్థన చేద్దాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవుడు నాకు, మనకు, మన సంఘాలకి, మన విశ్వాసులకి, మన సంఘంలో ఉన్న ఒక్కరొక్కరికి, మన దేశానికి, మన రాష్ట్రానికి మరి దేవుడు విశేషమైన కృప దయచేయనట్లుగా ప్రార్థనలో ఉన్న ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. పాటలతో ఆయన్ని ఆరాధించున్నాము. దేవుని ఆరాధనతో ఆయన మహిమపరుచున్నాము. ఒక 2 అంశాలు మరి కోసం ప్రార్థన చేసి మనం ముందు కార్యక్రమంలో వెళ్ళిపోదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి సేవలో మరి సహోదరు అమూల్ రాజు మరి ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ఆ ప్రార్థనలో మనం పాలు పొందుకుందాము. ప్రభు మన ప్రార్థన ఆలకించునుగాక. అమూల్ రాజు మరి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు నాయన. దేవా స్తోత్రం నాయన. రాత్రంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరచున్నాను బట్టి మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని సజీవులు కలిగించిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను నా కుటుంబాన్ని నాయన నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు నాయన. గొప్ప దేవ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యం తండ్రి మీ దయగల నామానికి స్తోత్రం దేవా. ఇలాంటి వ్యాధి మమ్మల్ని నాయన నశింపచేయక నాయన మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా స్తోత్రం స్తోత్రం నాయన. సజీవంగా ఉన్నామంటే కేవలం మీ కృప నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. ఈ కరోనా మహమ్మారి నుంచి నాయన విడుదల దయచేసిన దేవా మీకే స్తోత్రం 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 నాయన. వందనాలు నాయన. ఇంకా నాయన ఏ బిడ్డలైతే నాయన ఈ కరోనా మహమ్మారితో బాధపడుతున్నాను నాయన, ఆ బిడ్డలను ఒకసారి కనికరించండి దేవా, కృప చూపించండి దేవా. ఏసునామం నుంచి ఈ వ్యాధి నుంచి ఏసునామలు విడుదల దయచేయండి దేవా. ఓ మొత్తానికి ఏసునామం తొలగించండి దేవా. ఏసునామం తొలగించండి దేవా. నాయన మీరే కృప చూపించండి దేవా. మీరే కనికరించండి దేవా. స్తోత్రం స్తోత్రం నాయన. ఈ లాక్డౌన్ పట్ల నాయన మీరు కృప చూపించండి దేవా, కనికరించండి దేవా. ఈ లాక్డౌన్ ద్వారా నాయన అనేక మంది నాయన బాధపడుతున్నాను నాయన, నష్టపోయిచున్నాను నాయన. మీరే సాయం దయచండి దేవా. స్తోత్రం నాయన. ఈ లాక్డౌన్ ఎత్తివేయండి ఎత్తివేయండి దేవా. స్తోత్రం నాయన. వందనాలు నాయన. అదే రీతిగా నాయన స్తోత్రం దేవా స్తోత్రం నాయన. అన్ని మందిరాలు తెరవబడాలి నాయన. మందిరాలు తెరవబడాలి నాయన. స్తోత్రం నాయన. ఈ లాక్డౌన్ నుంచి విడుదల దయచేసి నాయన. స్తోత్రం నాయన. అన్ని మందిరాలు నాయన సండే ఆరాధనలు జరిగేటట్టు ఏసునామమున మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రం నాయన. మీరు కనికరం చూపిస్తున్నందుకు స్తోత్రం నాయన. 17th మే తర్వాత నాయన అన్ని సరళంగా నాయన. స్తోత్రం నాయన. అన్ని లాక్డౌన్ ఎత్తివేసి కృపను దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. ఈ నాయన స్తోత్రం నాయన. కరోనా మహమ్మారి నుంచి ఏసునామమున విడుదల దయచేసి మీరు గొప్ప విజయం కలిగిస్తున్నందుకు స్తోత్రం నాయన. మీరు గొప్ప ఆశ్చర్యకారం జరిపిస్తున్నందుకు స్తోత్రం నాయన. మీకు అసాధ్యం ఏదైతే లేదు, సమస్తం సాధ్యం నాయన. ఈ వ్యాధి నుంచి ఏసునామమున విడుదల దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో నాయన ఈ వ్యాధితో బాధపడుతున్నాను నాయన, ఆ బిడ్డలను ఒకసారి కనికరం చూపించి నాయన ఏసునామమున విడుదల దయచేయండి దేవా. హాస్పిటల్ చికిత్సను పొందుతున్న ప్రతి బిడ్డల నుంచి నాయన ఈ వ్యాధి నుంచి ఏసునామమున విడుదల దయచేయండి దేవా. ఏ బిడ్డకు ఆహారం లేదు, ఆహారం దయచేయండి దేవా. ఆర్థికంగా డబ్బు సాయం దయచేయండి దేవా. కష్టాల నుంచి విడుదల దయచేయండి దేవా. ఈ లాక్డౌన్ నుంచి విడుదల దయచేయండి దేవా. స్తోత్రం నాయన. మీరే సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి దేవా. మీరే కనికరించండి దేవా. స్తోత్రం నాయన. వందనాలు నాయన. మీకు అసాధ్యం ఏది లేదు, సమస్తం సాధ్యమే నాయన. మీరు తలుచుకుంటే సమస్తం సాధ్యం నాయన. మేము నమ్ముతున్నాం నాయన. ఈ వ్యాధి నుంచి విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రం నాయన. ఈ లాక్డౌన్ నుంచి విడుదల దయచేస్తున్నందుకు స్తోత్రం నాయన. ఆర్థికంగా సహాయం దయచేస్తున్నందుకు స్తోత్రం నాయన. సమస్తాన్ని మీ చేతుల్లో పెడతాను నాయన. ఈ కొద్ది ప్రార్థన ఏస్తున్నామని అడిగి వేడుచున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ముఖ్యాంశం తండ్రి, మరి మా సంఘాలు అనేక సంఘాలు తెరవబడాలి దేవా. మీకు స్తోత్రాలు రాజా. రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో ప్రతి ఒక్క సంఘాలు తెరవబడాలి. సంఘంగా కూడుకొని రాజా నీ నామాన్ని మహిమపరచబడాలి దేవా. మీకు స్తోత్రాలు రాజా. మరి ప్రభా ఈ లాక్డౌన్ నుండి మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మదేవ మా సంఘంలో కుటుంబ సభ్యులకు ప్రభా మరి తండ్రి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రభా మరి మీ రెక్కలో భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా సంఘం తెరవబడ్డాక ప్రభా యేసయ్య మరి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ప్రభా, ఏ ఆటంకాలు రాకుండా ప్రభా దేశమంతా, రాష్ట్రమంతా, ప్రాంతమంతా, గ్రామములంతా
సంఘాల ప్రభావ నిన్ను తండ్రి ధైర్యంగా ఆరాధించే కృపను దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి ప్రభా నీ నామాన్ని మహిమపరిచే జీవితాలు మాకు దయచేయండి, సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మరి 3 అంశాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మమ్మల్ని నీ రెక్కలో భద్రపరిచినావు తండ్రి. మీకు స్తుతి స్తోత్రం రాజా. కంటి పాపవలే కన్ను పాపవలే మేము కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు రాజా. అవును ప్రభా, బంధకాలు ఉన్న వారుల నిరీక్షణ కలిగి మరలా మీ కోటలో ప్రవేశించమన్నావు కాబట్టి దేవా తండ్రి మీ కోటలు మేము ప్రవేశించినాం దేవా. మీకు స్తోత్రాలు రాజా. మాకు డబల్ బ్లెస్సింగ్ ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా సంఘానికి డబల్ బ్లెస్సింగ్ ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దేశంలో క్షేమం కలగజేసినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా మా దేశాన్ని స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సత్యవంతుడవై ఉన్న దేవానికి స్తోత్రమయ్య. పరిశుద్ధాత్మదేవ, మరి పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రమయ్య. ప్రతి పాపాన్ని కొట్టివేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్య. దేశంలో ఉన్న రోగాన్ని కూడా కొట్టివేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్య. దేశమంతా ప్రభా ఈ కర్ణ రోగం దేశానికి ప్రభా దేశమంతా కర్ణ రోగాన్ని గడగడలాడిసిన ఈ కర్ణ రోగాన్ని లయపరిచినందుకు వందనాలు, స్తోత్రం. మహిమ మీకే, ఘనత మీకే చెల్లిస్తూ మీ పరిశుద్ధ పాదం తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 36వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములకు ప్రచురించుడి. యెహోవా మహత్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలము సృజించినవాడు. ఘనత ప్రభావము ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలము యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయిస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా ఏం చేయిస్తున్నాడు? ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నయు ఉత్సాహతను చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస సత్యను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి వాక్యమును దీవించునుగాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉనిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునేయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ త్రొక్కెదవు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చదివిన వాక్యంను దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. చేయబడిన ప్రార్థనలు బట్టి, పాడిన పాటలు బట్టి, చదవబడిన కీర్తన భాగం ఆయనకే సమస్త మహిమ కలుగునట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి నా ప్రియమైన సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ప్రేస్తలాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. నేరుగా మనం వాక్య భాగంలో వెళ్దాము. మరి పాటలతో దేవుని నామం మహిమపరచున్నాము. మన సంఘస్థుల్లో మరి అనేకులు మరి వారు కూడా పాలు పొందుకునేటట్టుగా మరి ఒక కార్యక్రమాన్ని మరి చేస్తున్నాము. మరి దేవుడు నిశ్చయంగా మరి వారిని మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మరి వీలైన మట్టుకు మనము దేవుని ఆరాధించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. మరి మీరు కూడా మరి పాలు పొందుకోవాలని నేను సకల ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మరి మనందరం కలిసి ఆరాధిస్తే మరి ఎక్కడున్నప్పటికీ, ప్రస్తుతం మనం ఎక్కడెక్కడో ఉంటున్నాము, మరి మన గృహాల్లో, మన స్థలాల్లో మనం ఉంటున్నాము. అయినప్పటికీ మరి మీరు వీక్షిస్తున్నారు, మరి ఆదరణ కలుగుతున్నారు. మరి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు మన సంఘంలో ఆరాధించినట్లే మాకు అనిపించిందని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అంతేకాదు, మీరు నేను మనము మరి ఒకరినొకరు మనం కలుసుకోలేకపోయినప్పటికీ మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఇలాగూ మనందరం ఒకరొకరిని చూసుకోవడానికి మరి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మనం వెళ్తున్నాం కనుక ప్రభు మనకు సహాయము చేయనుగాక. మీ కుటుంబాల్లో దేవుని సన్నిధిని, దేవుని కృప దేవుడు మరి స్థిరపరచునుగాక. హల్లెలూయా. మరి నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. మరి ఈరోజు ప్రభు సన్నిధిలో మరి నేను చాలాసేపు ఆలోచించి ఏ వాక్యం మరి చెప్పాలి, ఏ వాక్యం చేత మనము బలపరచబడతామని పేజీలో అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మరి చూస్తూ ఉన్నప్పుడు మరి ఒక వాక్యము, ఒక ఆలోచన మరి ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అతి త్వరలో మరి మనందరం ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత సంఘాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాము. అదే అంశం కోసం మనం ప్రార్థన చేసాము. సంఘాలు తెరవబడాలి, మనం ఇంకా స్వతంత్రంగా ఆరాధించాలి. సంఘాలు తెరవబడినా మరి మా ఈ యొక్క ఆరాధనలు మరలా మరి యూట్యూబ్లో కూడా మరి వేయడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఈ ఆలోచన ఏంటంటే, దేవుని వాక్యం ఒక ఆలోచన ఏంటంటే ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము, నమ్మకత్వం. అంటే విశ్వాసత్య, ఈ రెండు పదాలు మనము బైబిల్లోనే చూస్తాము. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వాసత్య, విశ్వాసము దేవుని యొక్క నమ్మకత్వం. విశ్వాసము వేరే, ఫెయిత్ వేరే, ఫెయిత్ఫుల్నెస్ వేరే. మరి రెండు మరి వేరే విషయాలు కనుక ఈ రెండు మరి మన ఆత్మీయ జీవితాల్లో ఈ రెండు కలిగి ఉండడము మనకు అవసరం.
ఎందుకంటే రెండంతల ఆశీర్వాద సంవత్సరంలో మనం ఉంటున్నాం. ఈ రెండంతల ఆశీర్వాద సంవత్సరంలో ఇంకా 2 వారాలు అయితే 5 నెలలు అయిపోయి 6వ మాసంలో మనం ప్రవేశిస్తామంటే ఇంచుమించు ఈ 2020 సంవత్సరంలో 6 మాసాలు అంటే నాకు అనిపిస్తుంది 3 నెలలు మనము ఇంచుమించు లాక్డౌన్లోనే ఉండిపోయినాము, లాక్డౌన్లోనే మనం గడిపేసాము. మరి ఎలా ఈ సమయం అవుతుందో తెలియదు, ఎన్నో రకాలుగా మరి వార్తలు వింటున్నావు. అయితే ఈ రెండంతల ఆశీర్వాద సంవత్సరంలో ద ఇయర్ ఆఫ్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, రెండంతల ఆశీర్వాద సంవత్సరంలో ఈ 2 విషయాలు మనకు అవసరమని నాకు అనిపించింది. మరి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మరి చాలాసేపు మరి ఆలోచిస్తూ ఉన్నాను. వాక్యం మరి దేవునికి మహిమార్థంగా మీకును నాకును మరి ఆశీర్వాదంగా ఉండినట్లు ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము నమ్మకత్వము, మరి 2 అవసరము. ఈ 2 వేరే. విశ్వాసము నమ్మకత్వం ఒకటే కాదు. ఎందుకంటే బైబిల్లో ఆధారం బట్టి మీకు 2-3 విషయాలు చెప్తాను. ఒకటేమో విశ్వాసము ఉండాలి, అదేవిధంగా నమ్మకత్వం కూడా ఉండాలి. కొందరు నమ్మకంగా ఉంటారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. కొందరికి దేవుని మీద విశ్వాసం ఉంటుంది కానీ నమ్మకంగా ఉండదు. అంటే నమ్మకత్వంగా అంటే ప్రభు అంటాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడు. అయితే ఈ 2 ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో ఒకరికి ఒకటే ఉంది. మరి దానివల్ల ఏం జరిగిందో అనే చిన్న వాక్యమే, మా అంటే ఒక 15-20 నిమిషాల్లో ఈ వాక్యము ముగించేస్తాను. అందుకే మీరు దయచేసి ఆలకించండి. మరి గంట సేపు కూర్చొని వినాలంటే ఫోన్లో కూడా మరి మీకు ఫోన్లో మరి టీవీలో వినాలంటే కూడా మీకు వీలు పట్టవచ్చు. కానీ ఆదివారం ఆరాధన వేరే వాక్య భాగాలు అంటే మనం అనుకోవచ్చు. ఇది ఆదివారం ఆరాధన కనుక చక్కగా క్రమంగా మనం కూర్చొని మరి విని 1 గంట 2 గంటల సేపు మరి ఎంత ఉందో మరి అలాగా మన దేవుని ఆరాధించిన అది మనకు మేలు, ఆశీర్వాదం. కనుక ముందుగా నమ్మకంగా ఉన్నవాడు, నమ్మకత్వంగా ఉన్న వ్యక్తిని మనము బైబిల్లో చూస్తే విశ్వాసం లేదు కానీ దేవుని ఎడల నమ్మకంగా ప్రవర్తించాడు. అంటే నమ్మకత్వం కలిగిన వాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గర ఏం జరిగిందంటే ఒక ధనవంతుడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గర ధనవంతుడు వచ్చి, మంచి బోధ కూడా నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభుని మంచి ప్రశ్న అడిగాడు. అతడు యవనస్తుడు కూడా అని బైబిల్ చెప్తుంది. ధనవంతుడును మరి యవనస్తుడు అని కూడా బైబిల్ చెప్తుంది. అయితే యేసు ప్రభు సంతోషంగా ఆయన అడిగిన వెంటనే టక జవాబు ఇచ్చేసాడు. యేసు ప్రభుని అడిగాడు. మరి ఆయన యేసు ప్రభుని ఏమనుకుని అడిగాడో తెలియదు కానీ యేసు ప్రభుని అడిగితే నిత్య జీవానికి సరైన మార్గం చెప్పేస్తాడు. ఇక నేను నిత్య జీవానికి వెళ్ళిపోతానని ఆలోచనతో యేసు ప్రభుని అడిగాడు. అయితే యేసు ప్రభు టక ఒక 4 మాటలు చెప్పాడు. ఇదిగో ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మరి నరహత్య చేయొద్దు అనే ఆజ్ఞలు నీవు గైకొంటే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళిపోతావు అన్నాడు. అప్పుడు ఈ యవనస్తుడి మాటలు విని ఆశ్చర్యపడిపోయి, అయ్యో ఇంతేనా, ఇది నేను యవన కాలం నుండి అంటే బాల్య వయసు నుండే నేను ఇవన్నీ అంటే చిన్నప్పటి నుండి ఇవన్నీ నేను పాటిస్తున్నాను. బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము మరి దొంగతనం చేయకుండా మరి పాపం చేయకుండా ఇవన్నీ నేను పాటిస్తున్నానని యేసు ప్రభుకు సూటిగా జవాబు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను నిత్య జీవం పొందుకోవడానికి మొత్తం అర్హత కలిగిన వాడు
కానీ అనుకొని యేసుప్రభుకి అయ్యో నేను చిన్నప్పటి నుండే చేస్తున్నానండి అని యేసుప్రభుకు జవాబిచ్చాడు. యేసుప్రభు మరి బైబిల్లో మనం చదివితే ఆయన్ని తేర చూసి ప్రేమించి చాలా సంతోషము, అయితే ఒకటి నీలో కొద్దుగా ఉన్నది, ఆ ఒక్కటి కూడా నువ్వు చేసేస్తే నువ్వు ఇంకా నిత్య జీవానికి వారసుడైపోతావు అని యేసుప్రభు చెప్పాడు. అంటే ఒక్క అడుగు లేదంటే ఇంకో మెట్టు లేదంటే ఇంకో విషయము నువ్వు పరిపూర్ణంగా చేసేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఏంటి అనంటే ఇగో నీ దగ్గర ఉన్న ఆ ధనం ఉందే, ఆ ధనం అంతా నువ్వు అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేసి వచ్చేసేయి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో బైబిల్లో ఏం రాస్తుందంటే అతడు చాలా దుఃఖక్రాంతుడైపోయి ఆ స్థలాన్ని విడిచి, అంటే యేసుప్రభుని విడిచి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అమ్మో, ఆస్తి అంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేస్తే నాకు నిత్య జీవమా. చూడండి, దేవుని 10 ఆజ్ఞలు ఎడల నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు ఎదుటే ఉన్నాడు. యేసుప్రభే మరి వాక్యము. యేసుప్రభుకు మరి అతడు సూటిగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇగోండయ్యా నేను చిన్నప్పటి నుండి చేస్తుంటే ఐఎమ్ వెరీ ఫేత్ఫుల్. వాక్య విషయంలో, కంఠత వాక్య విషయంలో, బైబిల్ వాక్య విషయంలో, 10 ఆజ్ఞల విషయంలో చాలా నేను పరిపూర్ణంగా ఉన్నాను అంటే నమ్మకంగా ఉన్నాడు. కానీ దేవుడే సర్వస్వము సమస్తము అనుకోలేదు కనుక, విశ్వాసం లేదు కనుక, ధనం అనేసరికి ఇతనికి ఎక్కువ మనసు దేని మీద ఉందంటే ధనం మీద ఉంది. దేవుని కన్నా, అంటే దేవుని ఆజ్ఞలు పాటించేస్తాడు. దేవుని ఆజ్ఞల్ని నేను నెరవేర్చేస్తున్నాను అని నమ్మకంగా ఆచితూచి మరి ఏది పొరపాటున మరి మిస్ కాకుండా ఆ వాక్యాన్ని నమ్మకంగా ఫుల్ఫిల్ చేశాడు. కానీ దేవుని మీద అతనికి ఏం లేదు, విశ్వాసం లేదు. దేవుని మీద అతనికి మరి ఆ నమ్మకం లేదు. కారణం ఏంటంటే ధనవంతుడు కనుక నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. అంటే ఆయన మనసు దేవుని మీద లేదు, ధనం మీద ఉంది. నీకు అర్థమవుతుంది అనుకుంటా. బైబిల్ పాటిస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే నమ్మకంగా ఉన్నాడు కానీ దేవుని మీద విశ్వాసం లేదు. ఎక్కువ విశ్వాసము, తన విశ్వాసం నమ్మకం దేని మీద ఉంది, ఆ ధనం మీద. ఈరోజు మనం నమ్మకంగా దేవుని ఆరాధించవచ్చు. దేవుని మనం నమ్మకంగా పాటలు పాడవచ్చు. దేవుని మనము చక్కగా ఆరాధించి మందిరానికి వెళ్ళొచ్చు. చాలా సంతోషం, మంచిది. కానీ దేవుని మీద విశ్వాసం లేకపోతే దీని అర్థం ఏంటంటే నీవు నిత్య జీవములో ప్రవేశించాలి. ఈయన ఏమడిగాడు, నేను నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు, అంతే. ఆ నిత్య జీవం పొందుకోవడానికి నమ్మకంగా ఉన్నాడు. కానీ దేవుని మీద విశ్వాసం లేదు. తను సంపాదించుకున్న తన తలాంతు మీద, లేదంటే తనకున్న ఆ జ్ఞానం మీద ఆధారం చేసుకొని ఉంటున్నాడు. అంటే తన దగ్గర ఉన్నదంతా దేవుని కన్నా ఎక్కువ అనుకొని అతడు బ్రతికాడు కనుక నిత్య జీవాన్ని పొందుకోలేకపోయాడు. యేసుప్రభు ఏమన్నాడంటే నేనే మార్గము, సత్యము, జీవము. మీరు నిత్య జీవం రావాలన్నా, తండ్రి యొద్ద రావాలంట నా ద్వారానే రావాలి. మీరు నా ద్వారానే రావాలంటే మీకు కలిగిన దాన్ని బట్టి మీరు రాలేరు. నమ్మకత్వం అవసరము, నమ్మకం ఉండాలి అవసరం. దాంతోపాటు మీరు విశ్వాసం కలిగి కూడా ఉండాలి. ఏంటంటే సర్వస్వము దేవుడే, అన్నీ దేవుడిచ్చిందే కనుక, ఇచ్చినవాడు ఆయన్నే, తీసుకునేవాడు ఆయన్నే కనుక ఆయన కన్నా మించింది మరొకటి ఉన్న వలన అతడు నిత్య జీవము పొందుకోలేకపోయాడు. నీకు అర్థమవుతుంది కదా, విశ్వాసం వేరే, నమ్మకం వేరే. ఇంకో మాట మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు.
అంటే నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు, మన అనేక ప్రాంతాల్లో నమ్మకమైన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఆ నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ దాంతోపాటు విశ్వాసం కూడా అవసరం అనే విషయం మనం మర్చిపోదు. ఈ రెండంతల ఆశీర్వాద సంవత్సరం ఈ రెండు అవసరం. మనం నమ్మకంగా ఉండాలి, దేవుడిచ్చిన పిలుపులో నీవు నమ్మకంగా ఉండాలి. దాంతోపాటు దేవుని మీద ఏముండాలి? విశ్వాసం కూడా కలిగి ఉండాలి. సో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి మందిరానికి. ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. మరి బహుశా ఆదివారం అనుకుంటాను, లేదంటే సబాత్ దినమేమో వాళ్ళిద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక ఆయన ఏం చేశాడంటే నేరుగా పుల్పిట్ దగ్గర వెళ్ళిపోయాడండి. బైబిల్ ముందుగా దేవుని మొత్తం దగ్గరికి వెళ్ళిపోయి ఇక ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ప్రభువా, నేను క్రమం తప్పకుండా దశభాగాలు వేస్తాను. ప్రభువా, నీ మందిరానికి వస్తాను, నేను అన్నీ క్రమంగా చేస్తున్నాను. చాలా సంతోషం, చాలా మంచిది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో దేవుని మీద ప్రేమను బట్టి నీవు కరెక్ట్గా అన్నీ చేస్తూ ఉన్నావు. అతడు ప్రార్థనలు చెప్పాడు, ఏం తప్పు లేదు. చేస్తూ ఏమన్నాడంటే, ప్రభా ఇవన్నీ నేను చేస్తున్నాను, కానీ ఆ బయట ఉన్నాడే పనికి మాలోడు, ఆ బయట వాని వలె నేను లేను, నేను వానికన్నా చాలా మంచిగా ఉన్నానని పప్పులో కాలేసాడు. అంటే అతనితో పోల్చుకుంటూ ప్రార్థన చేశాడు. సరే, ఆడున్నాడు, ఆడొక పనికి మాలోడు ఆడున్నాడు. అతడేం చేశాడంటే మందిరం లోపలే రాలేదు, రొమ్ము కట్టుకొని, అయ్యా నీ వైపు నేను కళ్ళెత్తడానికి కూడా అర్హత లేదు, నీ వైపు నేను చేయి చాపడానికి కూడా నేను పాపిని, నన్ను కనికరించు అయ్యా అని మొరబెట్టాడండి. బైబిల్ ఏమంటుందంటే, ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు చక్కగా మరి దేవుని ఆరాధించారు, మంచిదే. మరి దేవుడు ఒకరిని ప్రార్థన విన్నాడు, ఇంకో ప్రార్థనని విసర్జించాడండి. ఎందుకట్లా? ఏంటి భేదం? మరి అతడు నీతి పనులే చేశాడు కదా, మరి ఇతడు దేవుని కనికరమే అడిగాడు. గమనించండి, ప్రార్థన చేస్తూ అతడు తన నీతినే పోగొట్టుకున్నాడు. తన నీతి, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దశభాగం వేస్తున్నాను, నేను చాలా మంచోడని తన స్వనీతిని దేవుని ముందు ప్రకటన చేసుకుంటున్నాడు. అంటే చెప్పుకుంటున్నాడు, నాలో ఏం తక్కువ లేదు, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. గమనించండి, నువ్వు నీతిగా ఉండొద్దని కాదు, నువ్వు నీతిగానే ఉండాలి, అది దేవుని చిత్తం. అయితే నువ్వు నీతిగా ఉంటూ నీ నీతిని ఆధారం చేసుకోవద్దు. కొందరు వారి నీతిని ఆధారం చేసుకుంటారు. అమ్మో మా నీతియో అమ్మో మేము సినిమాలు చూడమండి, మేము కనీసం సినిమా పాటలు కూడా పాడమండి, మేము అలా అండి, మేము ఇలా చాలా పరిశుద్ధంగా ఉంటామండి, మేము బూతులు కూడా మాట్లాడమండి, మేము చాలా నీతిగా ఉంటాం. మంచిదే, నీతి ఉండాలి, చాలా వెరీ గుడ్, మంచిదే. నీతి ఉండొద్దు నేను బోధించట్లేదు, నీతి ఉండొద్దు అని ప్రభు అనట్లేదు. కానీ మన నీతి ఉందే ఏదైతే మనం అనుకుంటాం. నాకెందుకో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఓసారి ఏం జరిగిందంటే, ఒక భార్య భర్త పోట్లాడుకొని వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మీరు వెంటనే రావాలి, మా ఇంట్లో గొడవ జరిగింది, మీరు వచ్చి మా ఇద్దరికి సమాధానం చెప్పాలి అన్నాడు.
నాకు అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి ఏంటో కూడా నాకు తెలియదు. పెళ్ళి అనుభవాలు ఇవన్నీ నాకు వచ్చి మరి వీళ్ళు నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్ని కన్నవారు. సరే పిలిచారు పాస్టర్ కదా అని నేను వెళ్ళాను. అప్పటికి ఆ ఇంటికి వెళ్తే భార్య ఉంది, భర్త అక్క ఉంది, థర్డ్ పార్టీ. ఇక వాళ్ళు గొడవలు స్టార్ట్ చేస్తారు. అట్లా అన్ని గొడవలు అది ఇది ఏదో చెప్పుకుంటూ వచ్చారంటే నేను వినుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ అనుభవం లేదు. మరి వీళ్ళు పెద్ద మనుషులు, నలుగురు పిల్లలు కన్నవాళ్ళు, వాళ్ళకి ఏం చెప్పాలి నేను అని అర్థం కాక సరే అని నేను 2-3 మాటలు చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని నేను చెప్పినట్టుగా అప్పుడే యవన కాలంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబంలో నెమ్మదిగా వారు సాగిపోయారు. అయితే ఆ కొట్లాటల మధ్యలో ఈ ఇరుగురు ఏం మాట్లాడారంటే మాట్లాడుతూ కొంచెం సంస్కృతం భాష వాడేశారండి. కొంచెం కాదు, బాగానే వాడారు. సంస్కృతం భాష భలే వాడారు. నాకు అన్నీ కొత్త, అవన్నీ నేను మరి వింటా ఉన్నాను. మరి నవ్వుతే బాగుండదు కదా అని నేను వింటా ఉన్నాను. సంస్కృతం భాష భలే వాడారు. ఇంకా మీరు అర్థం చేసుకో, సంస్కృతం భాష అంటే అదే అన్నమాట. అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మీరు ఫోన్ చేసి వెళ్ళండి అన్నారు. సరే అమ్మ, భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిగారు అంటే ఆ ఇంటిలో ఉన్న ఆయన భార్య, ఏం లేదు తేమన్నా పాస్టర్ గారు, పాస్టర్ ఏమనుకోవద్దు, మేము ఈ మాట్లాడినామే, ఈ మాటలన్నీ అదే ఆ మాట అవునమ్మా, ఇవన్నీ మామూలే, మీరు అన్నీ పట్టించుకోదు, అది మేము రోజు మాట్లాడే భాష అన్నాడు. మాకు రోజు మాట్లాడే అది వాడంది, మాకు మాటలు రావన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు కొందరు వారి నీతిని ఆధారం చేసుకుంటారు. మేము ఇలా అండి, అమ్మో ఒక ఆమె అంటే నేనైతే ఇంకో పురుషుని కన్నెత్తి కూడా చూడన్నా అన్నాను. ఇంక నేను ఏం చేయాలో అర్థం కాలేదు. మంచిదే, కానీ ఈ ఇద్దరు ప్రార్థనలో ఒకరి ప్రార్థన దేవుడు ఎందుకు విసర్జించాడంటే, ఇతడు తన నీతిని ఆధారము చేసుకున్నాడు. అంటే నమ్మకంగా ఉన్నాడు, ఆ నమ్మకం వలన నన్ను ఆస్వాదించు, ఆ నమ్మకం వలన నాకు నిత్య జీవమి, నేను ఇలా ఉన్నాను కనుక నాకు ప్రార్థన నా జవాబి అన్నాడు. అంటూ ఇగో వాడి వాళ్ళే దుర్నీతిగా నేను లేను, చాలా మంచిగా ఉన్నాడు అంతే. కనుక ఇతని ప్రార్థన దేవుడు ఎందుకు విసర్జించాడంటే స్వనీతి. మనము వాక్యాన్ని నెరవేరుస్తాం, వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేస్తాం. మన నీతి అంతా అంట, మన నీతి, మన పరిశుద్ధత అంట దేవుని ఎదుట పెడితే అది మురికి గుడ్డలాగా ఉంటాయంట. అంటే నీతి ఉండదని నీతిగా ఉంటూ యేసు ప్రభు నీతిలో ఉండాలి. ప్రభువా నీ నీతి నాకు దయచేయి, నా నీతిని బట్టి కాదు. దావీదు చూడండి, ప్రార్థన చేసినప్పుడల్లా నీ కృపా బాహుల్యము, నీ కృపా వాత్సల్యాన్ని బట్టి నన్ను కరుణించు అంటాడు. నీ చదవండి, వాక్యంలో చదివితే నీ కృపా వాత్సల్యాన్ని బట్టి నన్ను ఆశీర్వదించు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నా జీవం కంటే ఉత్తమమైనది, నీ కృపను బట్టి నన్ను దీవించమని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతేగాని నేను యుద్ధశూరుణ్ణి, నిందల పాలైనా నేను యెహోవా నా కాపరి అని పాట పాడాను, లేదంటే యెహోవా నా కాపరి అని నేను కీర్తన రాశాను, నువ్వే నా కాపరి అని ఎక్కడ దావీదు మరి చెప్పుకున్నట్టుగా మనం విన్నాం. కానీ దేవుని కృప, దేవుని నీతి అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుని నీతిని ఆధారం చేసుకొని ఉండాలి. స్వనీతి అంటే నమ్మకంగా ఉన్నాం, కానీ మన నీతిని ఆధారం చేసుకొని ఉండదు.
ఈరోజు మనం నీతిమంతులం అండి. ఆదివారం ఈరోజు నీతిమంతులు. ఇష్టంగా తలస్నానం చేసుకొని చక్కగా బట్టలు వేసుకొని చక్కగా తయారై ఆరాధనకు వచ్చింది. చాలా నీతిగా ఉన్నాము. ఇంటికి వెళ్ళాం, భోజనం చేసాం, ఆరోజు అంతా చేసాం. ఏం మరి సోమవారం రాగానే మన నీతి ఏమైంది? మంగళవారం రాగానే మన నీతి ఏంటి అంటే మన నీతి అలా ఉంటే, అందుకే మన నీతిని ఆధారం చేసుకోదు. నమ్మకంగా ఉండాలి. దాంతోపాటు దేవుని నీతిని ఆధారం చేసుకొని, ఆయన కృపను ఆధారం చేసుకొని జీవించినప్పుడే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రార్థన ఒకరే విన్నాడు, ఇంకో ప్రార్థన ఎందుకు వినలేదంటే అదే అనమాట. నమ్మకంగా ఉన్నాడు కానీ దేవుని మీద విశ్వాసం లేదు. ఇంకోటికి నమ్మకం లేడు నాకు తెలియదు కానీ దేవుని మీద, దేవుని కృప కనికరం మీద విశ్వాసం. ప్రభా నన్ను కరుణించు కరుణించు కరుణ అంటే నువ్వు కరుణిస్తే విశ్వాసం ఉంది అతనికి. ఇంకో మాట మీకు చెప్తాను. అంటే ముగ్గురు వ్యక్తుల్ని మీ ముందు పెట్టాను. ఎవరంటే వీళ్ళు నమ్మకంగా ఉన్నారు కానీ విశ్వాసం లేదు. మనకు రెండు కావాలని చెప్పాను. విశ్వాసం కావాలి, ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము, నమ్మకత్వం. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే, ఇటలీ పట్టణం అనబడుతున్న ఆ పట్టణానికి ఒక శతాబ్ది ఉన్నాడు. అతని పేరు ఏంటంటే కొర్నేలి. చాలా దైవ భక్తుడు, కుటుంబంతో పాటు ప్రార్థన చేసే దైవ భక్తుడు, భయభక్తులు కలిగిన వాడు అని బైబిల్లో ఉంటాడు. ఏం కలిగిన వాడు? భయము, భక్తి. అతడు కానుకలు, ధర్మకార్యాలు చాలా నమ్మకంగా చేసి, అంటే రిలీజియస్ వర్క్స్, దాంతోపాటు దేవుని కుటుంబంగా ఆరాధించేవాడు. అంటే నమ్మకంగా ఉన్నాడు, దేవుని మీద విశ్వాసం కూడా ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం చదువుతామంటే దేవుని ఎడల భయభక్తులతో ఆరాధిస్తున్నాడంట. అంటే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అతన్ని అంగీకరించాడు. కానీ అంగీకరించక ముందు ఏమన్నాడంటే, ఇదిగో బాబు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో చేరినాయి, చాలా సంతోషం. చక్కగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడో తెలియదు. అయితే ఇవన్నీ స్థిరపడబడి ఉండాలంటే నీవు రక్షణ పొందాలి. నువ్వేం చేయాలో అనేది ఒక దైవజనుడిని పిలిపి అన్నాడు. చూడండి, ఇతడు ఇన్ని ధర్మకార్యాలు చేసిన, ఇతడు ఇంత మంచి పేరు సాక్ష్యం, దేవదూతే ఆకాశం నుండి దిగి వచ్చి ఇతని ధర్మకార్యాల గురించి వివరిస్తే అన్నీ పక్కన పెట్టేసి చాలా సంతోషం. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలో ఒక దైవజనుడిని పిలిపి అన్నాడు. అంటే గమనించండి, కొంతమంది అంటారు దైవజనుడు మనకు అవసరము లేదు, మనకెందుకండి దైవజనుడు, మనమే దైవజనుడు. మనం ప్రార్థన చేస్తే ఆత్మ రాదా? మనం ప్రార్థన చేస్తే దేవుడు దిగి రాడా? మనం ప్రార్థన చేస్తే దర్శనాలు రావా? మనం ప్రార్థన చేస్తే ఇది కాదా, అది కాదా, మనకెందుకు అవసరం, మనకు దైవజనుడు ఎందుకు అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ గమనించండి, కొన్ని ప్రాముఖ్యమైన మీ జీవితాల్లో డైలీ ప్రార్థన ఏమో కానీ మీ కానుకలు అంగీకరింపబడాలంటే అది దైవజనుడి చేతిలో ఇవ్వాలి. ఉందా? మీ ప్రార్థన సఫలం అవ్వాలంటే మీ అర్పించే మీ కానుకలు దైవజనుల చేతిలో ఇవ్వాలి. దైవజనుల ప్రార్థనతో మీరు ప్రారంభం చేయాలి. దైవజనులు మీ ఇంటికి వచ్చి, లేదంటే మీ ఉన్న స్థలంలో ఉండి చేయబెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు మీరు ఎన్ని చేసినా అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు.
మనకెందుకండి దైవం? నాకు ఆత్మాభిషేకం ఉంది, గ్లోరీ రబా శిబా రికాలా రబా ఓ రిబా శిబా రికాలా ఓ దేవుడు ఆత్మ దిగొచ్చేసింది. దేవుడు అన్నాడు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేయి. కాదు, దేవుడు విశ్వాసులకి దైవజనుడికి లింక్ ఎందుకు పెట్టాడంటే, నీవు పిలువబడ్డవు, ఏర్పరచబడలేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. నీ పిలుపు విషయంలో నువ్వు ఉన్నావు, ధర్మకార్యాలు చేసావు. కానీ ఇప్పుడు నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు బాప్టిజం ఇవ్వాలంటే, నువ్వు బాప్టిజం తీసుకొని రక్షణ పొందాలంటే నీవే నీళ్ళలో దిగి నేను తండ్రి నామన కుమార బాప్టిజం తీసుకోవడానికి వీల్లేదు. అది దేవుని వాక్య క్రమము కాదు. ఎంత పాటలు పాడేవారున్నా, ఎంత ప్రార్థన చేసేవారున్నా, ఎన్ని ఆరాధించేవారున్నా, గొప్పలు ఘనులు ఉన్నా, ఇప్పుడు దైవజనుల కన్నా గొప్పలు ఉన్నారు, లేరని కాదు. దైవజనుల కన్నా మంచిగా మరి కార్యాలు చేసేవారు ఉన్నారు. కానీ వీళ్ళందరూ మరి ఎవరి కిందికి రావాలి? దైవజనుడు అనే దాని కిందికి రావాలి. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నమ్మకంగా ఉన్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, చాలా చక్కగా ఉన్నారు. కానీ ఇతని సమస్తము దేవుని సన్నిధిలో వచ్చింది, ఇంకా అంగీకరింపబడలేదంట. నీ ధర్మకార్యాలు దేవుని ఎదుట వచ్చినాయి. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ అవ్వాలంటే నీవు ఒక దైవజనుని పిల్లు, అతడు చెప్తాడు ఏం చేయాలని. ఓకే ప్రభువా, నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నాడు. అంతేగాని నాకెందుకు ధర్మకార్యాలు వచ్చింది మనం తీసేసుకో అనలేదు. అది ఇల్లీగల్. పాస్టర్ని ఎందుకు పెట్టాడు? దైవజనుని ఎందుకు పెట్టాడంటే, కొన్ని కార్యాలు, ఆ భారాలు అవన్నీ ఆ దైవజనులే చేస్తాడని. అందుకే పేతురు వచ్చాడు. పేతురు వచ్చినాక వాక్యం చెప్పినాక కొర్నెలి తన కుటుంబం అందరూ బాప్టిజం తీసుకున్నారు, రక్షింపబడ్డారు. ఈరోజు నువ్వు బాప్టిజం లేకుండా ఉన్నావేమో, ఈరోజు నువ్వు రక్షణ పొందలేదేమో, అంటే ఆత్మ పొందుకొని ధర్మకార్యాలు చేస్తున్నావేమో. మంచిది, అవన్నీ అంగీకరించబడాలంటే నువ్వు ఒక దైవజనుడి దగ్గర ఉండాలి, నువ్వు బాప్టిజం తీసుకోవాలి. మరి దేవుడు మోషేని ఎందుకు పెట్టినట్టు, యెహోషువని ఎందుకు పెట్టినట్టు? దేవుడు దేవదూతల ద్వారా వాళ్ళు నడిపించవచ్చు కదా. ఎందుకు దైవజనులను పెట్టారు? వాళ్ళని ఎందుకు ప్రతిష్ఠ చేశారు? వాళ్ళు ఎందుకు వేరుబాటు చేశారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను వివరాల్లో వెళ్ళట్టు. కానీ మన సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసము, నమ్మకత్వం. కొర్నెలికి ఈ రెండు ఉన్నా అంగీకరింపబడట్లేదు. కారణం ఏంటంటే అతడు ఇంకా రక్షింపబడలేదు. ఒకవేళ నువ్వు చర్చికి వస్తూ బాప్టిజం తీసుకోలేదేమో, లేకపోతే నేను అంత బాగా అయినాక బాప్టిజం తీసుకుంటాను అనుకుంటున్నావేమో. మరి నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. కొంతమంది అంటారు, నాతో అంటారు. ఒక ఆయన అన్నాడు, బహుశా ఆయన వయసు 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన నాతో ఏమన్నాడంటే, నేను చాలాసార్లు అనేవాడిని, బ్యాప్టిజం తీసుకోండి అంకుల్, బ్యాప్టిజం తీసుకోండి, మా రక్షణ పొందండి. చర్చ్కి వస్తున్నారు, మరి మీరు ప్రార్థనలో ఉంటున్నారు, బల్ల తీసుకోవట్లేదు, నాకు బాధ అవుతుంది, మీరు కూడా బల్ల తీసుకోవచ్చు కదా. మళ్ళీ బాన్ క్రిస్టియనే, అదే క్రిస్టియన్, బాన్ క్రిస్టియనే, కన్వర్ట్ కూడా కాదు, 7 తరాల క్రిస్టియన్. మళ్ళీ ఇంకా చెప్పుకుంటే వాళ్ళు కాదు చెప్పు, మేము 7 తరాలను క్రిస్టియన్. 7 తరాలైనా 10 తరాలైనా వాక్య క్రమంలో లేకపోతే, దైవజనుడి కింద ఆ నడిపింపులో లేకపోతే ఎందుకు పనికిరాదు. దేవుడు అంగీకరించాడంటే, దైవజనుడు వచ్చినాకనే కొర్నెలి ధర్మకార్యాలు దేవుడు అంగీకరించాడు, రక్షింపబడ్డాడు. కనుక నేను అంకుల్ని బ్యాప్టిజం తీసుకో అని చెప్తే, నేను అసలు నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏ పాస్టర్కి అర్హత లేదన్నాడండి. అసలు నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏ పాస్టర్కి అర్హత లేదండి. ఆ మాట చెప్పేసరికి నాకు
ఏ పాస్టర్ పర్ఫెక్ట్ లేరండి. నాకు యేసు బాప్టిజం ఇస్తే యేసు ప్రభువే ఇవ్వాలి, లేదంటే నేనే నీళ్ళలో దిగి తీసుకుంటానండి. ఆయనకు చెప్పలేదు, మీకు చెప్తున్నాను. నేను మనసులో అనుకున్నాను. ఏమనుకున్నానంటే, ఇంకా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఈయనకు బాప్టిజం ఎప్పుడు ఇస్తాడో, ఇంకా ఈ మనిషి ఎక్కడ పోతాడో నాకు తెలియదులే. నా పని చెప్పాను. ఒక్కసారి కాదు, చాలాసార్లు చెప్పాను, బాప్టిజం తీసుకోవాలి. నమ్మకం ఉంటే సరిపోదు, విశ్వాసం కూడా కావాలి. విశ్వాసం నమ్మకం ఉన్న దైవజనుల దగ్గర నువ్వు లేకపోతే నీది దేవుడు అంగీకరించాడు. నీ కానుక, నీ అర్పణ, నీ జీవితంలో కొన్ని కార్యాలు అది దైవజనుల చేతనే జరిగాయి. కొన్ని కుటుంబాల్లో గృహప్రవేశం చేస్తారు. అక్కడ ఎంత పెద్ద మంది ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, పాస్టర్ చిన్నోడైన పాస్టర్తోనే ఆ రిబ్బన్ కటింగ్ చేపిస్తారు. ఎందుకంటే దైవజనుని ఘనపరుస్తారు కనుక ఆ ఇల్లులు నిలబడి ఉంటాయి. అప్పుడు అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మరి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు నమ్మకంగా ఉన్నారేమో, విశ్వాసం లేదేమో. ఒకవేళ విశ్వాసం ఉంది, నమ్మకంగా లేరేమో. ఈ రెండు అవసరం. ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం. నమ్మకంగా ఉన్నారు, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవునికి అర్పించే అర్పణ నమ్మకంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో విశ్వాసం లేదు వారి జీవితంలో. కొన్ని అంగీకరింపబడ్డాయి, కొన్ని అంగీకరింపబడలేదు. ఇప్పుడు ఇంకా రెండు విషయాలు చెప్తాను. ఏంటంటే, ఈ రెండు ఉన్న వాళ్ళు ఉన్నారు. విశ్వాసం ఉంది, నమ్మకత్వం కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఇక మీకు తెలిసే ఉంటే ఎవరికి ఉంది, ఎవరికి లేదని. ఏంటి, ఇప్పుడు బైబిల్లో అబ్రాహాం గురించి మనం చదువుతాం. స్పష్టంగా ఉంది, అబ్రాహాము విశ్వాసులకి తండ్రి. ఎవరండి అబ్రాహాం? ఎవరు? విశ్వాసులకి తండ్రి. అబ్రాహాంకి విశ్వాసం ఉంది. మరి అబ్రాహాం నమ్మకంగా ఉన్నాడా? మీకు చెప్పాను, రెండు ఉండాలి. విశ్వాసం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఏం చదువుతామంటే, యేసుతో ఉన్నవారు ఎవరు? చాలా స్పష్టంగా ఉంది అక్కడ. యేసు ప్రభుతో ఉన్నవారు అంటే పరలోకంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభుతో. అక్కడ క్లియర్గా టైటిల్ రాసేసారు. పక్కన ఆ 17వ అధ్యాయం ప్రకటన గ్రంథము 14వ వచనంలో స్పష్టంగా రాశాడు, యేసుతో ఉన్నవారు. సిడబ్ల్యూసి చర్చ్, టీపీఎం చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, వెస్లీ చర్చ్, ఇంకేం చర్చ్లు ఉన్నాయి, ఓసన్న చర్చ్. అలా రాయలేదు ఆయన. ఏం రాశారంటే, యేసుతో ఉన్నవారు ఎవరంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు యేసుతో ఉన్నారు. హల్లెలూయా. వీరు యేసుతో ఉన్నారు కనుక యేసు వారితో వారి పక్షాన యుద్ధము చేశారు, ఆ రాజుల్ని గెలిచాడు అన్నది. ఇప్పుడు అబ్రాహాములో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎలాగంటే విశ్వాసంలో అతడు ఉన్నాడు కనుక వాగ్దాన ఫలం అనుభవించాడు. నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని స్నేహితుడా అని పిలిచాడు. అబ్రామా, నువ్వు నా దాసుడు కావయ్యా, నువ్వు ఎవరు? నీవు నా స్నేహితుడివి అన్నాడు. ఏంటి? అందుకే ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చదువుతామంటే, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామును దర్శించినందున వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడమును
నీ బహుమానము అత్యధికముగా ఉన్నవని చెప్పాడు. 2 మాటలు చెప్పాడు. అబ్రాహాము, నేను నీకు కేడమును, రెండోది నీ బహుమానం అత్యధికంగా ఉన్నాడు. ఐఎమ్ దై షీల్డ్ అండ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. ఇది జరిగిన తర్వాత ఉంటుంది. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఏం జరిగింది? ఆ పై వచనాలు చదివితే అక్కడ యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో అబ్రాహాము జయించి తిరిగి వచ్చాడు. ఆ యుద్ధంలో తిరిగి వచ్చినాక మెల్కీసెదెకు షాలేము రాజు అతనికి ప్రభు బల్ల అంటే రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. జయించాడు కనుక, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మరి జయ జీవితం కలిగి ఉన్నాడు కనుక, నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు అతనికి 2 విషయాలు చెప్పాడు. నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికంగా ఉంటుంది. అంటే అబ్రాహాములో విశ్వాసం ఉంది కనుక వాగ్దాన ఫలమును అనుభవించాడు. అఫ్కోర్స్ 25 ఏళ్ళు అయింది అనుకోండి, 25 సంవత్సరాలు జరిగినాయి. 25 సంవత్సరాల్లో విశ్వాసం వదలలేదు. 25 సంవత్సరాల్లో దేవుని ఆజ్ఞలో నమ్మకంగా నడిచాడు. 25 సంవత్సరాలు అండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దేనంటారు. కనుక అబ్రాహాము వాగ్దాన ఫలము పొందుకోవడానికి కారణం ఏంటంటే విశ్వాసంతో పాటు నమ్మకం కూడా కలిగి ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆ వాగ్దాన ఫలం అనుభవించాడు. అంటే త్వరగా చెప్పేస్తున్నాడు. ఇంకోటి ఉన్నాడు, ఇంకో వ్యక్తి యోబు. వీళ్ళు ఎవరంటే వీళ్ళకి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అదే నమ్మకంగా ఉన్నారు. Faith and faithfulness. Abraham was a man of faith. As well, he is faithful to God. దేవుని ఆజ్ఞలు ఏది మీరకుండా దేవుని కృప వల్ల. యోబు కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు అయినప్పటికీ అతడు అన్నీ పోగొట్టుకొని నష్టపోయి ఉన్నాడు. శ్రమల పాలాడు, శోధనలు పాలాడు. ఇంటి వారే అతన్ని దూషించడం మొదలుపెట్టారు. నమ్మకంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామ స్తుతింపబడును గాక అన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. మరి విశ్వాసం ఉందా? 19వ అధ్యాయంలో అంటాడు. 19వ అధ్యాయంలో ఏమంటాడంటే యోబు గ్రంథము, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచి ఉంటాడని నేను చూస్తాను అన్న. అంటే విశ్వాసంలో చూస్తున్నాడు. నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు, మృత్యుంజయుడు మరణములను విరిచిన వాడు అని ఇతడు విశ్వాస చూపులో ఎప్పుడో యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. అసలు యోబు ఎవరు? యోబు గ్రంథం మళ్ళీ కొంతమంది శాస్త్రులు, బైబిల్ జ్ఞానులు ఏం చెప్పారంటే ద ఫస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ సపోజ్ టు బి ద బుక్ ఆఫ్ జోబ్. బైబిల్లో అసలు మొదటి గ్రంథం ఏదై ఉండాలంటే యోబు గ్రంథమై ఉండాలి అంటారు. ఎందుకంటే యోబు ఊజు దేశంలో ఉన్నవాడు. అక్కడ ధర్మశాస్త్రం, అప్పటికి ధర్మశాస్త్రం గురించి వినము. అక్కడ మోషే గురించి వినము. ఏ పితరుల పేరు యోబు గ్రంథంలో మనం చదవము. అబ్రాహాము కానీ, ఇసాకు కానీ, దావీదు కానీ ఎవరి గురించి చెప్పాడు. ఎవరి గురించి రాసలేదు. అక్కడ మోషే గురించి రాసలేదు. యెహోవా 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 గురించే రాశాడు. అతడు యెహోవా ఆత్మ గురించి రాశాడు. గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే.
ఇతని అంత ధనవంతుడు ఎవరు లేరని. మరి ఇవన్నీ చదువుతూ ఉంటే యోబు విశ్వాసము గలవాడు, దాంతోపాటు నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నీవు నన్ను చంపేసినా, నీవు నన్ను నరికేసినా నేను నిన్ను విశ్వసిస్తాను అన్నాడు. దో దౌ స్లేన్ మీ యట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ అన్నాడు. వా, అంత తేలిక కాదు. కనుక ఈ 2 ఆశీర్వాద సంవత్సరంలో నమ్మకం, విశ్వాసము ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. కొందరిని చూసావు, నమ్మకంగా ఉన్నారు కానీ దేవుని మీద విశ్వాసము లేదు. నమ్మకంగా ఉన్నారు కానీ దైవజనుడు లేరు వాళ్ళకి. ఒక దైవజనుడు నడిపింపులో వారు లేరు. వారు ఇష్టం వచ్చిన నడిపింపులో ఉన్నారు. దైవజనుడు నీ దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే ఒక దైవజనుడి కింద ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి ఒక్కరు, వారు ఎవరైనా కావచ్చు, వారు దైవజనుడి కిందనే ఉండాలి. వారి ఆత్మల లెక్క చెప్పేది ఆ దైవజనుడి, ఆయన ఇంట్రడ్యూస్ చేసేది దైవజనుడి. అది ఈ 2 ఉన్న వాళ్ళని, విశ్వాసం నమ్మకుతున్న అబ్రాహాముని చూసాం, దేవుడి స్నేహితుడిగా ఉన్నాడు. యోబుని చూసాం, యోబు 42:10 చూస్తాం. యెహోవా యోబుని 2 ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరే, దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది 2 నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. హెబ్రీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చదువుతామంటే, హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 2, 3 వచనాలు నేను చదువుతాను. 2వ వచనము, 3వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టిన వాడు దేవుడే. ఇంటిని కట్టిన దానిని కట్టిన వాడు ఒక్కడైతే ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడు ఎంచబడేను. 2వ వచనం ఏముందంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు. మోసెస్ వాస్ ఫెయిత్ఫుల్. Moses was faithful in all his house. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో అంటే ఇంట్లో ఒక భాగమే ఉండదు. హాల్ ఉంటుంది, వరండా ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఏమండి, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే కొంతమంది హాల్లో నమ్మకంగా ఉంటారు, మళ్ళీ కిచెన్లో పోయేసరికి నమ్మకంగా ఉండాలి. మరి కిచెన్లో నమ్మకంగా ఉంటారు, మళ్ళీ బెడ్రూమ్లో నమ్మకంగా ఉండాలి. అంటే ఒక ప్రాంతంలో నమ్మకం ఉండి ఇంకో ప్రాంతంలో నమ్మకంగా ఉండడం అని కాదు. దాని అర్థం ఏంటంటే మోషే అంతటిలో నమ్మకం ఉన్నాడు. ప్రతి విషయంలో, నడకలో, పడకలో, చూపులో, మాటలో, అన్నిట్లో నమ్మకం ఉన్నవాడు కనుక మిక్కిలి సాత్వికుడు అని అతనికి ఘనత వచ్చింది కాకుండా దేవుడు ఏమన్నాడంటే, నేను మోషేతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాను? దర్శనాలతో కాదు, లేకపోతే ఇంకేదో ప్రవచనాలతో కాదు,
నేను మోషేతో మాట్లాడినప్పుడల్లా నేను ఎట్లా మాట్లాడతానంటే ముఖాముఖిగా నేను మాట్లాడతాను. దాగి నేను మాట్లాడు, డైరెక్ట్ మా ఫేస్ టు ఫేస్. కారణం ఏంటంటే నా ఇల్లంతటిలో అది ఆవరణమే కావచ్చు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలమే కావచ్చు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది మందిరానికి వస్తారు. మందంటే చిన్న మందిరం అనుకోండి, పెద్ద మందిరంలో ఉంటారు. ఆ మందిరము లోపల ఎంటర్ అవ్వగానే కొంతమంది ఏదో ఇట్లా భక్తిగా మందిరంలో వచ్చామని కొంచెం భక్తిగా ఉంటారు. అదే స్టేజ్ దగ్గర వచ్చారనుకోండి, ఆ పుల్పిట్ దగ్గర వచ్చారనుకోండి, వాళ్ళ భక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఏం మాట్లాడుతున్నాం? స్టేజ్ మీద ఉన్నాం మనం, స్టేజ్ దగ్గర ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఇక్కడ అబద్ధాలు మాట్లాడదు, కావాలని అక్కడ అంటే ఎంట్రన్స్లో మనం అబద్ధాలు మాట్లాడచ్చు, స్టేజ్ దగ్గర వచ్చేసరికి మనం మాట్లాడొద్దా? అక్కడ దేవుని సన్నిధి వేరే, ఇక్కడ దేవుని సన్నిధి వేరేనా? ఇప్పుడు మీరు ఆలోచించండి. స్టేజ్ దగ్గర ఉన్న దేవుడు తలుపు దగ్గర లేడా? మరి ఇక్కడ దేవుని సన్నిధి కొంచెం తక్కువ ఉంది, మనం ఏదైనా మాట్లాడవచ్చు, అక్కడ మనం అట్లా ఏమైనా ఉందా? కాదు, ఇవన్నీ మనం కల్పించుకున్న ఆలోచనలు ఇవన్నీ. అయితే మోషే అంటే ఇల్లంతటిలో, అది స్టేజే కావచ్చు, వరండే కావచ్చు, హాలే కావచ్చు, అది పరిశుద్ధ స్థలమే కావచ్చు, అతి పరిశుద్ధ స్థలమే కావచ్చు, ఆవరణమే కావచ్చు, అంతటిలో మీకు చెప్పాలంటే, ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలంటే, మోషే మందిరం ఎలా కట్టాడంటే దేవుడు అతనికి ఎలా కట్టుమన్నాడో అలాగనే కట్టాడండి ప్రతిదీ. ఈ మోషే మామూలు బిల్డర్ కాదు కదా, ఈజ్ మాస్టర్ బిల్డర్. నీకు గుర్తుందా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు పిరమిడ్స్ కట్టాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా ప్రవీణుడు, చాలా అందగాడు, హ్యాండ్సమ్, చాలా జ్ఞానం కలిగిన, చాలా విషయాలు అతను కట్టాడు. అంటే అతనికి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉంది, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, ఎంత కొలవాలో, ఈ స్తంభం ఎంత బరువు భరిస్తుందా అని అన్నీ తెలుసు. ఈ అన్నీ తెలిసిన వ్యక్తికి దేవుడు మందిరం ఎలా కట్టాలో చెప్తున్నాడు. ఇతడు ఏం చేశాడు? అక్కడ వినేసి ఇక్కడ చేసేది చేయలేదు. కొంతమంది ఉంటారు, అక్కడ వినేస్తారు, ఇక్కడ చేసేది చేసేస్తారు. మనకు తెలియదా, మనకు కట్టేదా, అనుభవం లేదా, ఈడు బోడిగాడు, వాడికి ఎంత తెలియదు, నేను ఎన్ని పిరమిడ్స్ కట్టలేదు, ఎంత బరువు పిల్లలు ఎంత బరువు భరిస్తుందో, ఎంత స్టీల్ వేలు నాకు తెలియదా? నీకెంత తెలిసినా, ఎంత తెలివి ఉన్నా, దేవుడు నిన్ను అక్కడ అలా కట్టుమంటే నువ్వు అలాగనే కట్టాలి. అదంతే. దేవుని మందిరం అది. దేవుని మందిరంలో ఆయన చెప్పింది అక్కడ ఎలా చెప్పాడో అని వాక్యంలో అక్కడ ఎలా చూపించాడో అలాగనే ఆ క్రమం, ఆ మెజర్మెంటు, ఆ అందం, ఆ కలర్ అంతా ఆ క్రమంగానే కట్టాడు. పొరపాటున కూడా మోషే తన సొంత తెలివిని అక్కడ వాడలేదు. పోని 10 మందిని అడగలేదు. దేవుని కార్యాల విషయంలో, ఆరాధన విషయంలో చాలా క్రమముగా దేవుని పని చేస్తాడు. కనుక మోషేకి ఏం పెట్టి దేవుడు ఇచ్చాడంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, విశ్వాసం గలవాడు కూడా. కర్ర ఎత్తు, ఎర్ర సముద్రం వైపు ఎత్తు అంటే ఆ కర్రను ఎత్తిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడ్డది.
ఆకాశం వైపు నువ్వు చేతులెత్తు, మన్న ఇస్తాడు, మన్న ఇచ్చాడు. నీ చేతులెత్తు. అమోరీయులకి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు చేతులెత్తితే వీళ్ళు గెలుస్తున్నారు, చేతులు కింద దించేస్తే ఓడిపోతున్నారు. అంటే మోషేలో కూడా విశ్వాసం ఉంది, నమ్మకత్వం ఉన్నది. అందుకే దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. యోబులో విశ్వాసం ఉంది, నమ్మకత్వం ఉంది కనుక రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రాహాము విశ్వాసం గల తండ్రి, నమ్మకంగా ఉన్నవాడు కనుక దేవుని స్నేహితుడు అనబడి వాగ్దాన ఫలము పొందుకున్నాడు. ఆ ముందు ముగ్గురిని చూస్తే నమ్మకం ఉన్నారు, కానీ దేవుని మీద విశ్వాసం లేని వలన ప్రార్థన విసర్జించబడ్డది. ఇంకోరికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కానీ నిత్య జీవం విశ్వాసం లేదు కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. ఇంకాయనకి మరి అన్నీ ఉన్న దైవజనుడు లేడు. ప్రధానుడు ఘనుడు అయిన కానీ అతనికి దైవజనుడు అవసరమై వచ్చింది. ఎందుకంటే దేవుడు పెట్టిన నియమం, క్రమం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట మనం విశ్వాసమును నమ్మకము కలిగి ఉండునుగాక. దేవుడిటి కృపా సహాయం మనందరికీ చేయనుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వారము దేవుడిచ్చిన వాక్యాన్ని జాగ్రత్త ఆలకించండి. మరి మంచి అవకాశం ఉంది, వినండి. ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి కూడా మీరు మళ్ళా వినొచ్చు. అయితే ఆదివారం ఆరాధనలాగా దాన్ని పాటించండి, ఆరాధించండి. నమ్మకత్వం అవసరము, విశ్వాసం కూడా అవసరం. ఫోన్ ద్వారా అనేక విషయాలు మనం తెలిస్తే ఫోన్ ద్వారా దేవుని సన్నిధి కూడా మనం అనుభవిస్తాం. కనుక యూట్యూబ్ ద్వారా దేవుడు మరి చూస్తున్న, దూరాన సమీపాన ఉన్న వీక్షిస్తున్న వీరందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మరి మీరు ఒక 2 నిమిషాలు మీ 2 చేతులు ఆకాశం పెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. పాటలు పాడిన వాడిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, కీర్తన భాగాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, వాక్యాన్ని, ఆరాధనని, నెట్ని, సమస్తాన్ని దేవునికి మహిమగా ఉన్నట్లుగా వీక్షిస్తున్న వాడిని దేవుడు బలపరిచి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. స్తుతియాగం, 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 స్తుతియాగం. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ సన్నిధిని నాయన కనపరిచినందుకు స్తోత్రం. నీ ప్రజల్ని, నీ సంఘాన్ని బలపరచు, ఆశీర్వదించు నాయన. అయ్యా ఒక్కరొక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారు అర్పిస్తున్న వారి కానుకల్ని నాయన, అర్పణలు నాయన నీ సన్నిధిలో చేర్చుకోండి. అంగీకరించి వారికి రావాల్సిన ఆశీర్వాదం దయచేయండి. ఈ లాక్డౌన్ నుండి, ఈ వైరస్ నుండి చేయబడిన ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో చేరి మాకు త్వరగా నాయన విడుదల దయచేయండి. కాపాడు, అమాయక ప్రజల్ని కాపాడు అయ్యా, చిన్నవారిని కాపాడు. ఇంకో రోగము, వైరస్తో పాటు ఇంకో వ్యాధి మరి నాయన అమెరికా దేశంలో మరి సోకినట్టుగా వార్తలు, చిన్నపిల్లల్ని నాయన, ఈ చిన్నవారిని నాయన మరి ఈ వైరస్ సోకుతుంది అని మేము వార్తలు వింటున్నాం. అయ్యా నీ ఉగ్రత నుండి కాపాడు. ఈ ఉగ్రత తీసివేస్తే మా రాష్ట్రాల మీద, మా దేశం మీద నాయన అయ్యా కాపాడు నాయన. అవును తండ్రి, ఖడ్గం తప్పించుకున్న వారు నాయన, మరి తెగులు తప్పించుకున్న వారు, అగ్ని తప్పించుకున్న వారు, భూకంపాన్ని నీ వాక్యంలో చెప్పిన రీతిగా అయ్యా వైరస్ తప్పించుకున్న వారు గ్యాస్ లీక్ వల్ల నాయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయ్యా మరి ఏదో రకంగా భూకంపాలు రావడం, అయ్యా సునామీలు రావడం నాయన తండ్రి, నీ ఉగ్రతను తప్పించు, కనికరించిన ఆయన ఈ ప్రజల్ని కనికరించిన ఆయన. అవును ప్రభా, నువ్వు ప్రేమ స్వరూపియే,
ప్రేమ గలవాడు గనుక నీ సిలువలో నీ ప్రాణం బలి అర్పణగా అర్పించు నాయన. నీ సంఘాన్ని, నీ ప్రజల్ని, మా దేశాన్ని అయా రక్షించు, అయా కాపాడు. ఈ వైరస్ నుండి నాయన, ఈ యొక్క కోవిడ్ వ్యాధి నుండి, ఇంకా కొత్త కొత్త వైరస్ వింటున్న వాటి నుండి నాయన, మనుషులు కాదు నాయన భూమిని పరిపాలించేది. నువ్వు చక్రవర్తి, నీవు రాజులకు రాజు, నువ్వు సృష్టికర్త, నువ్వు పరిపాలించు. పరలోకమందు నీ చిత్తం జరుగునట్లు భూలోకంలో నీ చిత్తం జరుగును కాక. తండ్రి, భూమి మీద నీ చిత్తం నెరవేర్చి అయ్యా నీ ఉగ్రత నుండి తప్పించు, మమ్మల్ని తప్పించు నాయన, నీ ప్రజల్ని తప్పించు, దేశాన్ని తప్పించు అయ్యా. అమాయక ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలని కాపాడు నాయన, అయ్యా కాపాడు నాయన, కాపాడు. అవును ప్రభా, మందిరాన్ని నాయన మరి ప్రభా మరి క్లబ్గా మార్చారు, మందిరాన్ని ప్రభా ఫంక్షన్ హాల్గా మార్చారు, మందిరాన్ని ప్రభా మరి నాయన మరి ఎన్నో దానిగా మరి మార్చారు నాయన. క్షమించండి, నీ యొక్క కృప దయచేసి నాయన ఈ దేశాన్ని అయ్యా నువ్వు రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో ఫంక్షన్ హాల్ సంఘంగా మారింది నాయన మరి ఆయా దేశాల్లో నాయన మరి సంఘాలు సినిమా హాల్ లాగా, ఫంక్షన్ హాల్గా మార్చబడుతున్నాయి. తండ్రి, నువ్వు అన్నట్టే నక్కలకి గోయలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాచుకోవడానికి చోటు లేదన్నట్టు. తండ్రి, నీ ఉగ్రత నుండి తప్పించు అయ్యా, నీ ఉగ్రత నుండి తప్పించు నాయన. ఈరోజు ఆరాధనలో పాటలు పాడిన వాళ్ళని దీవించండి, ప్రార్థన చేసిన వాళ్ళు దీవించండి, కీర్తన భాగం చదివిన వాళ్ళు దీవించండి, యూట్యూబ్ కార్యక్రమం ఆశీర్వదించు నాయన. అది నీకు మహిమగా కలుగునట్లుగా ఎవరికి ఏం అవసరం ఉందో ఆ స్వరం నువ్వు వినిపించు. కానుకలు అర్పిస్తున్న నీ ప్రజల్ని దీవించు నాయన, వారి విశ్వాసాన్ని ఘనపరచు. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆరోగ్యం సంఘంతో వీక్షిస్తున్న వాళ్ళందరితో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.